నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 18వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం. సూర్యోదయ సమయం ఉదయం 6:25 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23. ఈ రోజు తిథి చవితి రాత్రి 10:09 వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 5:45 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 12:09 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:48 నుంచి ఉదయం 9:36 వరకు. మరలా తిరిగి రాత్రి 11:11 నుంచి రాత్రి 11:59 వరకు. యమగండ కాలం ఉదయం 9:24 నుంచి 10:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:49 నుంచి తెల్లవారి 5:37. అమృత గడియలు ఉదయం 8:16 నుంచి ఉదయం 10:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శనీశ్వరుడు బలంగా ఉండడం వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. మానసిక ఒత్తిడితో పాటు ఏ పని చేపట్టినా ఈ రోజు వెనక వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఎటువంటి పని కొత్తగా చేసే ప్రయత్నం చేయకండి. అయితే కొంతమందికి ధనలాభం కనబడుతోంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో కూడా అశాంతి కలిగే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. బెల్లాన్ని దానం చేయండి. నల్లని వస్త్రాలను ధరించండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఫలితాలు వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటారు. సలహాలు ఇవ్వకండి. మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివుడి పూజ చేసుకోండి. శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి ప్రత్యేకమైన పూజ చేయించుకోవడము, దీపాన్ని పెట్టుకోవడము, లేదు అంటే కనుక నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలంగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు మీకు విద్య, ఉద్యోగ వాటిల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా ఈ రోజుని వాయిదా వేసుకోండి. కుటుంబంలో ఒకంత అనుకూలంగా లేకపోవడం వల్ల సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు ఉపవాసం ఉండండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని దానితో పాటు స్వామివారి యొక్క నామాన్ని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.